చేసినటువంటి నరేంద్ర మోడీ గారు ఆశీర్వదించినటువంటి ఇద్దరు అభ్యర్థులు కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ 4 ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి పట్టభద్రుల ఎన్నికల్లో భారీ విజయం సాధించినటువంటి బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అదేవిధంగా ఓటరు మహాశయులు అందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ యొక్క అభివృద్ధి రేటులో నరేంద్ర మోడీ గారి యొక్క సంక్షేమ పథకాలకు ఆకర్షితులై నరేంద్ర మోడీ గారి సారథ్యంలో డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తేనే ఈ తెలంగాణ రాష్ట్రం కూడా ఏర్పడుతున్నటువంటి ఒక గొప్ప విశ్వాసంతో ఓటరు మహాశయులందరూ కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి ఓట్లు వేసినందుకు భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా పక్షాన ఓటర్లకు కష్టపడి పనిచేసినటువంటి కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ గెలుపు నిరుద్యోగులకు, ఈ గెలుపు మేధావులకు అంకితం చేస్తూ ఉన్నాము. రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి యొక్క పిలుపు మేరకు ఈ గెలుపు ఏదైతే ఉన్నదో ఈ గెలుపు నిరుద్యోగులకు, పట్టభద్రులకు అందరికీ కూడా మేధావులకు అంకితం చేస్తూ ఉన్నాము. రాబోయే రోజుల్లో నిరుద్యోగుల పక్షాన, ఉద్యోగుల పక్షాన, కార్మికుల పక్షాన, అందరి పక్షాన ఉండి మరి ప్రశ్నించే గొంతుకగా ఉండి పెద్దల సభలో మాట్లాడడానికి అవకాశం ఇచ్చినటువంటి ఈ ఓటర్ మహాశయులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎలక్షన్ కావచ్చు, శాసనసభ ఎన్నికలు కావచ్చు, భారతీయ జనతా పార్టీ అధికారంలోనికి రావడం ఖాయం. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తేనే మరి అభివృద్ధి సాధ్యం. చెప్పేదే చేస్తుంది, చేసేదే చెప్తుంది. ఏదైతే ప్రజలు నమ్ముతూ ఉన్నారో వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా భారతీయ జనతా పార్టీ మరి నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలకు ఆదరిస్తున్నటువంటి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు, శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ ఉన్నాము. మొన్న చూశారు కాంగ్రెస్ పార్టీ వారు మద్యం నేరులై పారింది. ఓటుకు 500, 1000, 2000 ఎంత డబ్బులు ఇచ్చినా డబ్బు ప్రభావం కనిపించకుండా మేధావులు ఇచ్చినటువంటి తీర్పును నిరసవహిస్తూ రాబోయే రోజుల్లో డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడడం సత్యమని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాము. భారత్ మాతా కీ జై, బీజేపీ, నరేంద్ర మోడీ గారి నాయకత్వం.